ఎట్లా ఉన్నాయా గ్రాసరీస్ కావచ్చు, కూరగాయలు కావచ్చు, నిత్యావసర ధరలు ఉంటాయి కదా, ఎలా ఉన్నాయి ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయి? ప్రస్తుతానికి అయితే మాక్సిమం తక్కువ రేట్లోనే కనిపిస్తున్నాయి. ఏది కేజీల పరంగా చూసుకుంటే ఆయిల్ ప్యాకెట్స్ నార్మల్గా ఇప్పుడు మనకి ప్రైస్ అయితే అప్పటికైనా డ్రాపే. ఎందుకంటే ఆయిల్ ఇంతకుముందు 190 దాకా వెళ్ళింది, బట్ ఇప్పుడు వచ్చేసి 150 రేంజ్లో ఉన్నాయి. ఆ పప్పు రేట్లు కూడా సేమ్ తగ్గినట్టు అనిపిస్తున్నాయి. సో ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి చేంజ్ ఆఫ్ ఉన్నాయి వేరియస్ ఆఫ్ రేట్స్లో. ఓవరాల్ ఎలా ఉందా? 9 months అవుతుంది సిబిఎన్ గారు ముఖ్యమంత్రి అయ్యి, ఏమనిపిస్తుంది పరిపాలన చూస్తుంటే? ప్రస్తుతానికైతే ఉన్న గత ప్రభుత్వం చేసిన తప్పులు కానీ అప్పులు కానీ చాలా వరకు ఇది చేసుకుంటూ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలన్నీ ఒకటి చేసుకుంటూ వస్తూ చేస్తున్నారు. కాబట్టి ఇంకా కొద్దిగా 9 months కాబట్టి టైం పట్టుద్ది. ఫర్దర్గా ఇంకా 4 years ఉంది కాబట్టి టైం పట్టుద్ది. కాబట్టి బెటర్ అనేది చెప్పుకోవాలి. రోడ్స్ బాగా చేసాము, గుంతలు పూడ్చామని చెప్తున్నారు, నిజమేనా? రోడ్స్ చాలా వరకు చేశారు అది. ఎందుకంటే మనం చాలా వరకు చూస్తున్నాము పల్లెటూరుల్లో కానీ వేరే చోట్ల కానీ ఫర్దర్గా చేస్తున్న ఇంతకుముందు ఉన్న గుంతలకి ఉన్న ఇప్పటికి చాలా వరకు వేయడం జరిగింది. చాలామంది ఇదే అనుకోవడం చూడడం అన్నీ బాగానే జరుగుతున్నాయి. రోడ్లు ఇంతకుముందు మరీ అధ్వానంగా ఉండేవన్నా గత గవర్నమెంట్లో? చాలా చాలా అలాంటి అనుకున్నారు, చూశారు. పేపర్స్లో, టీవీస్లో బస్సులు వెళ్తాయి, లేకపోతే స్కూటర్లు కానీ ఇవన్నీ వెళ్తున్నప్పుడు గుంతలు పడిపోయినప్పుడు మనుషులు పడిపోయే పరిస్థితి, దెబ్బలు దిగే పరిస్థితి. తద్వారా గవర్నమెంట్ని ఏం చేస్తున్నారు అనుకునే ఇదిగా చేసుకొని చాలా సఫర్ అయ్యారు గవర్నమెంట్లో ఉన్న ప్రజలు కానీ ఇది కానీ. ఓకే, అంటే ఓవరాల్గా గత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి చూసుకుంటే పరిపాలన తీరు చూసుకుంటే ఏమనిపిస్తుంది? పరిపాలన ఏదంటే సిబిఎన్ గారు అంటే అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. ఆయన 4సారి ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు. సో గత చూసుకుంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ కానీ అప్పుడు ఉన్న మొత్తం ఆంధ్ర అప్పుడు కలిసి ఉండేది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అప్పుడున్న వేరియేషన్కి ఇప్పుడున్న గత ప్రభుత్వం చేసిన దానికి కొద్దిగా చేయడానికి టైం పట్టుద్ది. అమరావతి కానీ, వైజాగ్ ఇదవన్ కానీ, ఏదైనా కానీ, పోలవరం కానీ ఇది డెవలప్ చేయడానికి కొద్దిగా టైం పట్టింది. బట్ అమరావతి టైం పట్టింది, కానీ పోలవరం అయితే రాబోయే 2-3 yearsలో పక్కాగా టీడీపీ గవర్నమెంట్లోనే అది అవుద్ది.